మహబూబ్ నగర్ జిల్లా మద్దూరుకు చెందిన నర్మదా చిన్నచింతకుంట వాసి మోహన్ చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదివారు. ఉన్నత విద్య కోసం వీరిద్దరూ హైదరాబాద్లో ఉంటుండగా బాల్యమిత్రుల మధ్య ప్రేమ చిగురించింది. నర్మదా వాళ్ళింట్లో వివాహ సంబంధాలు చూస్తుండటంతో మోహన్ అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. బంధువులకు తెలియకుండా 2014 నుంచి 2017 వరకు హైదరాబాద్ వారాసిగూడలో సహజీవనం గడిపారు. మోహన్ వద్ద పెళ్లి ప్రస్తావన తేగా ఇంట్లో వాళ్లు అభ్యంతరంతో మోహన్ చాటేశాడు. న్యాయం చేయాలంటూ మోహన్ ఇంటి ఎదుట నర్మదా మౌనదీక్ష చేస్తుండగా ఇంట్లో వాళ్లు తాళం వేసుకుని ఉడాయించారు. డైరెక్ట్ మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడు నాకు సంబంధాలు చూస్తారని చెప్పిన. ఎలాంటి సంబంధాలు చూడకండి, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. తనే ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది. తనంతకు తనే తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ చెల్లి పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా. మా చెల్లి పెళ్లి అయినాక నేను తనని డైరెక్ట్ తీసుకొని పోతాను చెప్పింది. తను చెప్పిన విధంగానే వాళ్ళ అమ్మని తీసుకొచ్చిండు. డైరెక్ట్ వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఆ అమ్మ నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. అదే చెప్పిన తర్వాత ఆంటీ వచ్చి మాట్లాడింది పెద్దవాళ్ళని. సరే అమ్మ నేను మీ పెద్దవాళ్ళతో మాట్లాడతా అని చెప్పింది. ఇప్పటి వరకు తను ఎలాంటి మా ఇద్దరి మధ్యలో గొడవ లేవు. వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దనాయన భాస్కర్, వాళ్ళ పెద్దనాయన కొడుకు, వీళ్ళ ముగ్గురు వచ్చి అబ్బాయి మైండ్ చేంజ్ చేసింది. కానీ ఇప్పటి వరకు అబ్బాయి నుంచి ఎలాంటి ఇది లేకుండా అన్న.